నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న మేడారం గ్రామం సమ్మక్క సారలమ్మ జాతరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహా జాతరకు కోట్లాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలంతా ఒకే భావనతో ఇక్కడికి చేరుకోవడం ఈ జాతర ప్రత్యేకత. అఖండ కుంభమేళాతో పోల్చితగినంత విశాలమైన భక్త సమూహం మేడారంలో దర్శనమిస్తోంది. ప్రకృతి మధ్యలో జరిగే ఈ పండుగ గిరిజన సంస్కృతికి అద్దం పడుతుంది. మేడారం మహాజాతర ఏర్పాట్లపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా పిలువబడుతున్న శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసీల అస్తిత్వం కోసం, ఆదివాసీల కోసం పోరాటం చేసి అసువులు బాసి ఆ ధీరత్వమే దైవత్వంగా మారిన సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించడానికి ప్రతి 2 నెలలకు ఒకసారి మహాజాతరకు వస్తుంటారు. భక్తులతో జాతర విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వందల ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి, ఆమె కుమార్తె సారలమ్మ వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని చరిత్ర చెబుతోంది. అన్యాయమైన పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల తరపున పోరాడిన వీర నారులుగా వీరిని భక్తులు కొలుస్తారు. ఆ త్యాగానికి గుర్తుగా వీరిని దేవతలుగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై విగ్రహాలు ఉండవు. వెదురు కర్ర, కుంకుమ భరిణె రూపంలో దేవతలను ఆహ్వానించి పూజించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. ఈ ఆచారం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. మేడారం జాతరలో శివసత్తుల పూనకాలు, కోయదొరల సంప్రదాయ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గిరిజన సంస్కృతి, ఆచారాలు ప్రత్యక్షంగా కనిపించే అరుదైన సందర్భం ఇది. భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకారం సమ్మక్క తల్లి మనస్ఫూర్తిగా కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుందని విశ్వసిస్తారు. అందుకే కుటుంబ సమృద్ధి, ఆరోగ్యం, ఉద్యోగం, సంతానం వంటి కోరికలతో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ప్రకృతి ఆరాధనతో ముడిపడిన ఈ జాతర ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే మేడారం జాతరకు అఖండ కుంభమేళాతో సమానమైన గుర్తింపు వచ్చింది. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత జంపన్న వాగు సమీపానే సమ్మక్క అక్క అయిన నాగులమ్మ గద్దె కూడా ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ నాగులమ్మ గద్దె ఉంటుంది. ఇక్కడ నాగులమ్మని కూడా దర్శించుకొని ఇక్కడ కూడా వారు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ అవి చిన్న మన వెదురు బొంగులతో తయారు చేసినవి కూడా ఇక్కడ చెట్టు కట్టడం ఆనవాయితీగా ఉంటుంది. అసలు ఈ సాంప్రదాయం ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయో తెలుసుకుందాం. మనతో నాగులమ్మ పూజారి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ ఏంటి ఇక్కడ స్పెషల్? అక్కడ జంపన్న గద్దె కాడికి పోయి అక్కడ మొక్కులు ఇచ్చిన తర్వాత నా కింద జంపన్న వాగులో స్నానం చేసి తలనీలాలు ఇచ్చేసింది. ఇంకా జంపన్న వాగులో వదిలేసి మళ్ళీ అక్కడ దర్శించుకొని అన్నే జంపన్న వాగులో కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇక్కడ నాగులమ్మ కాడికి వచ్చి నాగులమ్మ కాడ ఈ ఉయ్యాల తోటలు అన్నది పిల్లలకు కావడానికి కట్టుకుంటారు. ఇవేమో ఏమన్నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఏదన్నా మొక్కులు ఉంటే అవి చెల్లించుతారు. అంటే ఏంటమ్మా సమ్మక్కకి ఈ నాగులమ్మకి ఏంటి సంబంధం? అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఏమో అక్క నాగులమ్మ, ఆమె సమ్మక్కేమో చెల్లె, ఆమె ఉన్నది బిడ్డ సారలమ్మ బిడ్డ. ఇది సమ్మక్క సారలమ్మను దర్శించుకునేటప్పుడు జంపన్న వాగులో స్నానం చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాగులమ్మను కూడా దర్శించుకుంటారు. పిల్లలు కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ విధంగా కట్టి ఇక్కడ అమ్మని మొక్కుకుంటే పిల్లలు కూడా ప్రసాదిస్తారనే నమ్మకం అయితే ప్రజలు విశ్వాసంతో అయితే ఇక్కడ పూజలు చేస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు తమ మొక్కులను సమర్పించుకోవడంలో భాగంగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించడం ఒక ప్రధాన ఆచారం. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు వనదేవతలకు తలనీలాలు ఇచ్చి పసుపు, కుంకుమ, ఓడిబియ్యం, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. జంపన్నవాగు సమీపంలో ఉన్న కళ్యాణ కట్టకు చేరుకుంటారు. ఇక్కడే తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. తలనీలాలు సమర్పించిన తర్వాత జంపన్నవాగులోకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడి నుంచి అమ్మవార్లకు దర్శించుకోవడానికి వెళ్ళటం ఒక ఆనవాయితీ. ప్రస్తుతం మనం జంపన్నవాగు సమీపంలో ఉన్న కళ్యాణ కట్ట ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ తలనీలాలు సమర్పిస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది పూసుగూడెం సార్. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మాది పాల్వంచ పూసుగూడెం. ఐరన్ నుండి వచ్చినావు. ఇందాకే ఇక అందరం మొత్తం భక్తులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ జాతర మళ్ళీ మొదలైంది. ఇప్పుడు తలనీళ్ళలో ఎప్పుడో మొక్కుకున్న మొక్కది. ఇక్కడ దేవుడి దగ్గర అక్కడ జంపన్న వాగులో స్నానం చేసి
ఇక ఆ తర్వాత మళ్ళీ పిల్లోడికి తల్లిని దీవించడం అదొక మాకు ఆనవాయితీ లేక, అంటే దేవుడికి ఎప్పుడు మా మొక్కులు ఉంటాయి, మా మొక్కులు తీరుబాటు చేసుకుంటా ఉన్నామండి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారేంటి? మేము ఇనుగుర్తి నుంచి వచ్చాం, కేసముద్రం మండలం ఇనుగుర్తి. మా మనవరాలు ఎంటకలు ఉంటే తీస్తున్నాం. మేము తీసిన తర్వాత మేము దేవుని చేయించుకొని, దేవుని చేసిన తర్వాత సమ్మక్క గద్దెలు వేసిన తర్వాత దర్శనానికి వెళ్తాం. ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించిన తర్వాత ఇక్కడే జంపన్న వాగు ఒడ్డున ఆ కుటుంబ సమేతంగా కూడా స్నానాలు చేసుకోవడం, కొంత ఆ జంపన్న వాగుని ఇక్కడ కూడా మొక్కుకోవడం జరుగుతుంది. మొక్కుకున్న తర్వాత జంపన్న వాగు ఒడ్డున ఉన్న జంపన్న ఆ గద్దలను కూడా దగ్గరికి మొక్కుకొని ఇక్కడ నుంచే కుటుంబ సమేతంగా ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ నిలువెత్తు ఆ బెల్లాన్ని బంగారంగా సమర్పించే ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. 2 నెలలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో జంపన్న వాగుగా పిలిచే సంపెంగ వాగు ఒకటి. జంపన్న వాగులో నీరు ఎర్రగా ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జంపన్న వాగు అత్యంత పవిత్రమైనది. సమ్మక్క కుమారుడు కాకతీయ సైన్యంతో పోరాడి అమరుడైన గిరిజన యోధుడు జంపన్న వీరమరణం పొందిన స్థలం ఇదే. ఈ వాగులో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని, జంపన్నలాగే వీరత్వం, ధైర్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది గోదావరి నదికి ఉపనది. మేడారం జాతరకు వెళ్లేవారు ఇక్కడ స్నానం చేస్తారు. మేడారం చేరుకున్న భక్తులు తలనీలాలు సమర్పించిన తర్వాత ఇక్కడ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మనం చూడొచ్చు, కుటుంబ సమేతంగా కూడా భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే భక్తులు వచ్చారో వారు ఇక్కడ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారా ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ నుంచి వారు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్సులు మార్చుకొని ఇక్కడ నుంచి అమ్మవారికి గద్దెల వారికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ అయితే ఉంటుంది. భక్తులు భారీగా కూడా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం చూడవచ్చు, ఉదయం నుంచి కూడా జంపన్న వాగు పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తం ఇక్కడ నుంచే ఇక్కడ పుణ్యస్నానం చేసిన తర్వాతనే సమ్మక్క దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే జంపన్న వాగు అనేది గతంలో సంపెంగ వాగుగా పిలువబడేది. కానీ జంపన్న యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత ఇక్కడ ఇదే ప్రాంతంలో వీరమరణం పొందాడు కాబట్టి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారిపోయింది. జంపన్న వాగులో ఇప్పటికే భక్తులు ఆ కుటుంబ సమేతంగా కూడా స్నానాలు చేస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఎలా ఉంది సార్, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వాతావరణం మీరు ఒకసారి చాలా ఎక్కువ ఉన్నది. మేము ఒక దగ్గర ఒక 15-16 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. అమ్మవారి దయ బాగుంటుందని మేము ఇక్కడికి వస్తాం. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వచ్చిపోతుంటాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు జంపన్న వాగులో కుటుంబ సమేతంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? తర్వాత సమ్మక్కకి ఏ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు? బంగారం ఎక్కిస్తాము సమ్మక్కకి. జంపన్న వాగులో స్నానం చేస్తే మంచిగా అవుతుందని అందరు ప్రజల నమ్మకము. ఆ నమ్మకంతోనే మేము అందరం వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తాము. అట్లాగే అమ్మవారికి సమ్మక్కకి సారక్కకి బెల్లం సమర్పించుకుంటాము. ఈసారి మా అత్తమ్మ నిలువెత్తు బంగారం ఇచ్చింది. మొత్తం 52 కేజీస్ అయితే నిలువెత్తు బంగారం సమర్పించుకున్నాము. మాకు ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తూ ఉంటాము. ఇక్కడ హ్యాపీగా అనిపిస్తుంది. అందరం పిల్లలతో సహా అందరం వచ్చి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అమ్మ చెప్పండి, ఏంటి నిలువెత్తు బంగారం బెల్లాన్ని సమర్పించారంట, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కొంచెం నాకు నొప్పి వచ్చింది. నొప్పి వస్తే దండం పెట్టిన, ఆపరేషన్ బంద్ చేయించింది. ఇక నాకు రాళ్ళు పడిపోయినాయి. మంచిగా ఉన్నా అంతే. ఎత్తు బంగారం ఇచ్చేసిన 30 ఏళ్ళకి వస్తాను నేను రాబట్టి. మంచిగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మీరు వచ్చేవారు, మీ ద్వారానే మీ పిల్లలంతా వస్తున్నారు కదా? నా పిల్లలంతా వస్తాను. సమ్మక్కను దర్శించుకుంటున్నాము. కోరిన కోరికలు అమ్మలు మా వెంటనే తీరుస్తారు. అందుకే మేము నిలువెత్తు ఆ బంగారాన్ని కూడా మేము అమ్మకి మొక్కుకున్నామని భక్తులు చెప్తున్నారు. మొత్తం ఆ జంపన్న వాగు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆ భక్తుల తాకిడితో అయితే చాలా జాతర వాతావరణం అయితే నెలకొని ఉంది. ప్రతి 2 నెలలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సంప్రదాయాలు పాటిస్తారు. మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజు చిలుకల గుట్టలోని కుంకుమ భరిణే రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజు అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేస్తారు.
మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ మహా జాతరను అత్యంత వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఇప్పటి నుంచే మేడారం వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈసారి దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిలువెత్తు బెల్లంతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దీన్నే బంగారపు మొక్కులు అని పిలుస్తారు. ఎప్పటి నుంచో ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దల ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఆ భక్తులు కూడా ఇక్కడ నుంచే నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించడానికి, మొక్కులు చెల్లించడానికి అమ్మవారి గద్దల వద్దకు చేరుకుంటారు. ఇటు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆ గద్దలను చేరుకొని అక్కడ వారి గద్దల వద్ద మొక్కులు చెల్లించి అక్కడ వారు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా అయితే జరుగుతుంది. సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా అమ్మలకు మొక్కులు చెల్లిస్తారు. మనం చూడవచ్చు ఇక్కడ బెల్లాన్నే నిలువెత్తు బంగారం అని పిలుస్తారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మలకు మొక్కు రూపంలో అయితే ఈ విధంగా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, వనసలిపురం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు కదా, ఏ విధంగా చెల్లించారు? మేము కింటల్నర హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మా ఫ్యామిలీ తోటి నిలువెత్తు బంగారం ఇక్కడ 150 కేజీలు అమ్మవారికి, ముగ్గురికి అమ్మవారికి అయ్యవారి అందరికీ చేర్చాను సార్. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగా ఉన్నాయి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్లు గిట్టంగా బాగున్నాయి, ఇంకా బాగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా డెవలప్ చేయాలని మాకు ఒక సార్ని బాగా అడుగుతున్నాం మేము. ఈ కోరిక పోయిన ఇయర్ గిట్ట బాగా ఇంత ఘనంగా లేకుండే రోడ్లు కానీ, ఇంకా ఏదైనా వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు ఫెసిలిటీ కానీ, ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉంది. ఈ కొత్తగా ఈ పిల్లర్స్ కానీ, మరి ఇగో అంతా క్యూ పద్ధతిగా రావడం కానీ బాగా మంచిగా అనిపిస్తుంది సార్ మాకైతే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దేశరాజపల్లి. అంటే మీరు మొక్కులు చెల్లించారా? చెల్లించాం. ఇప్పుడు సమ్మక్క అంటేనే ఇక్కడ మొక్కులు కుటుంబ సమేతంగా వస్తారు. ఆ బెల్లాన్ని మన ఇక్కడ బంగారంగా సమర్పిస్తారు కదా, నిలువెత్తు బెల్లాన్ని సమర్పిస్తారు. మీరు ఏ విధంగా సమర్పించారు? ఇచ్చినాం నిలువెత్త బంగారం. ఎవరెత్తు ఇచ్చారు? మా ఇద్దరు ఎత్తు. అంటే ఏమన్నా కోరుకున్న కోరికలు తీరాయని ఇచ్చారా, లేదంటే కోరికలు తీరాలని ఇచ్చారా? కోరికలు తీరాలని ఇచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు మేడారానికి? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. ఇది ఇక్కడ సమ్మక్క సారలమ్మ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారంగా నిలువెత్తు తులాభారం వేసి ఇక్కడ అమ్మలకు సమర్పించుకోవటము. ఆ బంగారాన్ని ఇక్కడ సమ్మక్క సారలమ్మ ప్రసాదంగా కూడా భక్తులు పంచుకోవడం జరుగుతుంది. భక్తులు వారు నిలువెత్తు బెల్లాన్ని తులాభారం వేసి ఆ బంగారంగా అయితే అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. సమ్మక్క మొక్కులు చెల్లించిన తర్వాత సారలమ్మకి అక్కడ నుంచి గోవిందరాజు, పగిడిద్దరాజులు కూడా గద్దలు కూడా వరుస క్రమంలో ఉంచడం జరిగింది. ఎందుకంటే గతంలో సమ్మక్క సారలమ్మ గద్దలకి పక్కన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దలు ఉండేవి. కానీ ఈసారి 4 గద్దలు కూడా ఒకే వరుస క్రమంలో ఉంచడం ద్వారా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఇటు ఆదివాసీ పూజారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఇక్కడ భక్తులు మనం చూడొచ్చు, ఇక్కడ బెల్లంని బంగారంగా నెత్తిపైన పెట్టుకొని వస్తున్న భక్తులు మనం చూస్తున్నాం. కొంతమంది భక్తులతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుండి వచ్చాము. ఎలా ఉందండి ఏర్పాట్ల విధంగా? బాగున్నాయండి. ఇది భక్తులు ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేస్తుంది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లను వెడల్పు చేశారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతర నిర్వహణలో పనులు పరిశీలనకు సంబంధించి 50,000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు 3 దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుంచి 35% మంది భక్తులు అమ్మవారును దర్శించుకుంటారు. మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం 8 ప్రధాన పరిపాలనా జోన్లుగా విభజించారు. ఈ జోన్ ఒక్కొక్కటికి ఒక జిల్లా స్థాయి అధికారిని, జోనల్ అధికారిగా, సీనియర్ అసిస్టెంట్ అధికారిని, అసిస్టెంట్ జోనల్ అధికారిగా నియమించారు. పర్యవేక్షణకు
42 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. వీటిలో ముఖ్యంగా టెంపుల్, చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్ 1గా పెట్టి దీనిలో మాస్టర్ కంట్రోల్ రూమ్, మేడారం ప్రోటోకాల్ ఆఫీస్, టెంపుల్ ఎంట్రీ పాయింట్స్, టెంపుల్ ఎగ్జిట్ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంప్, మీడియా సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. సారలమ్మ గద్దెల ప్రాంగణంలో అయితే ఇటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగరేణి ఆధ్వర్యంలో రెస్క్యూ టీం కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో భారీగా క్రౌడ్ ఉంటున్న నేపథ్యంలో వీరి రెస్క్యూ ఏ విధంగా చేస్తారో, అసలు ఎలాంటి సహాయం వీళ్ళు అందిస్తారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు పూర్ణచందర్, నేను రెస్క్యూ ఇన్ఛార్జ్, అంటే రెస్క్యూ టీమ్స్కి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను. మేము మొత్తం 39 మంది వచ్చాం సార్. మేము ఒక 3 షిఫ్ట్లలో చేస్తాం, అంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, మొత్తం 3 షిఫ్ట్గా 24/7 ఎవ్రీ మినిట్ టు మినిట్ మేము ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మేము అబ్జర్వ్ చేసుకుంటూ మేము పనిచేస్తున్నాం సార్. మెయిన్గా మేము 2008 నుండి దగ్గర 12 సంవత్సరాలు మేము సేవలు అందిస్తున్నాము. పోయిన ఇయర్ మేము ఒక 400 మెంబర్స్ దాకా సేవ్ చేసాము. ఇవాళ మేము నిన్నటిని మేము టీమ్స్ డిప్లాయ్ చేసాము. ఇవాళ మెయిన్గా 14 కేసెస్ డీల్ చేసామండి. మెయిన్గా బెల్లం విసిరేయడం వల్ల హెడ్ ఇంజరీస్ అయ్యి, నెక్స్ట్ బెల్లంతో కొంచెం దెబ్బలు తగిలి, అంటే అమ్మవారికి భక్తితో వేసే క్రమంలో ఏంటంటే కొంతమందికి తలలకు దెబ్బలు తగిలాయండి. కొందరు స్పృహ తప్పి కింద పడిపోయారు. వాళ్ళను మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. కొందరు స్పృహ తప్పి పడిపోయిన క్యాండిడేట్కి మనం ఫస్ట్ ఎయిడ్ చేసేసి మనకి ఇక్కడ కేర్వెంట్ను మన మ్యాక్సిమం ఉంటుందండి. దీని పేరు కేర్వెంట్ అంటారండి. ఇది ఏంటంటే మనకు పర్సన్స్ తీసుకోలేని సిచ్యువేషన్లో మనకు ఆక్సిజన్ అనేది ఇవ్వగలుగుతుంది. దీంట్లో ఏముంటుందంటే మాకు సిలిండర్ ఉంటుందండి. సిలిండర్ ఉంటుంది. సిలిండర్లో ఇది ప్యూర్ ఆక్సిజన్. ఈ ప్యూర్ ఆక్సిజన్ మనకి ఇది పేషెంట్ పెట్టేసి మనం అతను ఆక్సిజన్ అందుకోలేని సిచ్యువేషన్లో మనం ఆక్సిజన్ ఇచ్చేసి మనం కాపాడుతుంటాం అండి. ఈ విధంగా మనం పొద్దున్నలో ఒక 14 కేసులు మనం డీల్ చేసాము సక్సెస్ఫుల్గా. ఇక్కడ ప్రతి నిమిషం అప్రమత్తతోటి మా సీఎం గారి ఆదేశాలతో మా సిఎన్ఎండి, మా డైరెక్టర్ సార్, మా జిఎం సార్, రెస్క్యూ జిఎం సార్ అండ్ మా ఆల్ ఏరియా జిఎంస్ అందరి సహకారంతో మేము ఇక్కడ డిప్లాయ్ అయ్యామండి. మేము ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మేము ఆర్డర్ చేసుకుంటూ సేవ్ చేయడానికి మేము వచ్చామండి. అంటే మీరు ఇప్పుడంటే కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంది, రేపు జాతర సమయంలో క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి బాధితులు చాలామంది ఉంటారు. అంటే మీరు వారిని రెస్క్యూ చేయడమే కాదు, వారికి అత్యవసర వైద్య సేవలు కూడా అందిస్తారా? అసలు మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? సార్ మేము రెస్క్యూతో పాటు మా రెస్క్యూలో మేము పోయినసారి మేము త్రూఅవుట్ ఇండియాలో మేము ఓవరాల్ ఫస్ట్ ఎయిడ్లో కూడా మేము ఫస్ట్ ఎయిడ్ పరంగా ఎవరికి ఏ ఇంజురీ అయినా కానీ అతనికి ఏ ఇంజురీ అయినా మేము ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అన్ని విధాలు మేము ట్రైనప్ అయిన సిబ్బంది అంతా ఇక్కడ డిప్లాయ్ అయ్యామండి. 24/7 మేము సేవలు అందిస్తూ ఉంటామండి. ఇది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఒక రెస్క్యూ టీం అయితే గద్దెల ప్రాంగణంలో ఉన్నారు. 24 గంటలు కూడా వారు 3 షిఫ్ట్లుగా వీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైన వేళలో ఇటు హెడ్ ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు. బెల్లం కానీ ఈ యొక్క కొబ్బరికాయలు విసిరే సమయంలో భక్తులకు తగిలి హెడ్ ఇంజరీ అవ్వటమే కాదు, శ్వాస ఆడకే ఉన్న ఇబ్బంది అయినా ఇమ్మీడియట్లీ వీళ్ళు రెస్క్యూ చేయటమే కాదు, అత్యవసర వైద్య సేవలు కూడా అందించి ప్రజలని, భక్తులని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కుల మతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ సమ్మక్క సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం 101 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా పునర్మించారు. మనం ఇక్కడ చూడొచ్చు గ్రానైట్ రాతి స్తంభాలతో మొత్తం కూడా గతంలో చాలా ఇరుకైన ప్రదేశంగా ఉండేది. 2,000 మంది భక్తులు మాత్రమే ఈ ప్రాంగణంలోకి వచ్చే విధంగా ఉండేది. ఇటు మహాజాతర సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరింత సువిశాలంగా విశాలంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు గ్రానైట్ పిల్లర్లు, గ్రానైట్ స్తంభాలతో అమ్మవార్ల గద్దెలు కానీ, ఇటు ఎవరైతే సమ్మక్క సారలమ్మ పక్కన గోవిందరాజు, పగిడితరాజు గద్దెలు ఉండేటి, వాటన్నిటిని కూడా 4 గద్దెలు ఒకే క్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే మహాజాతర సమయంలో వచ్చే కోట్లాది మంది భక్తులకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందనే నేపథ్యంలోనే ఇటు 4 గద్దెలు కూడా ఏకగా
ఉండే విధంగా ఏర్పాటు చేయడం, ఒకే వరుసలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇటు మొత్తం కూడా ఎక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలు కానీ సంస్కృతి ప్రతిబింబించేలాగా, ఎందుకంటే ఈ యొక్క గ్రానైట్ స్తంభాల మీద మనం చూడొచ్చు 7,000కు పైగా ఆదిమ వాసుల యొక్క చిహ్నాలను, వారికి సంబంధం ఉండి వారికి నిత్యం ఆదిమ వాసుల యొక్క చరిత్ర, వారి గోత్రాలతో పాటు వారి ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా ప్రతిబింబించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మనం చూడొచ్చు, మొత్తం కూడా 101 కోట్ల రూపాయలతో అయితే ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా సుందరీకరించడం జరిగింది. అంతేకాదు వచ్చే భక్తులకి జాతర సమయంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకేసారి 10,000 మంది భక్తులు ప్రాంగణంలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మనతో ఇటు యొక్క ప్రధాన పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పూజారి గారు చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ గద్దెలు ఇంతకుముందు పక్కన ఉండేటి ఇప్పుడు ఒకే వరుసలో పెట్టడం జరిగింది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అయితే ఇదివరకు పగడిద్దరాజు గోవిందరాజు పక్కన ఉండడం జరిగింది. అయితే భక్తులు రద్దీ పెరగడం వల్ల భక్తులు ఒక సైడ్ నుంచి వెళ్ళి ఒక సైడ్ నుంచి రావాలి. బట్ ఏంటంటే భక్తులకు తెలియక కొంతమంది కొత్త వాళ్ళు వచ్చేసి ఆ భక్తులు గోవిందరాజు పగడిద్దరాజు ఎవరో కనుమరుగైపోయి తెలియకుండా పోతుంది అని చెప్పేసి మేము భక్తులకు ఉన్నటువంటి పూజారులందరం నిర్ణయం తీసుకొని అధికారులు కూడా వచ్చి పలుసార్లు ఒక 10-15 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టినాక తర్వాత ఆ గద్దెల్ని స్ట్రైట్గా పెట్టడం జరిగింది. ఫస్ట్ సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పైడిదిరాజు తీసుకొని డైరెక్ట్ ఎగ్జిట్ గేట్ కూడా అటు సైడ్ పెట్టడం జరిగింది. అటు ఆర్టీసీ బస్ స్టాండ్, ఇటు సైడ్ జంపన్నవాగు, ఇటు భూపాలపల్లి పోయే వాళ్ళకు ఈజీగా ఉంటుంది, అటు మహారాష్ట్ర పోయే వాళ్ళకు ఈజీగా ఉంటుంది, ఇటు సైడ్ హైదరాబాదు, ఇటు భద్రాచలం పోయే వాళ్ళకు, ఛత్తీస్గఢ్ పోయే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఈజీగా కొంచెం ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తులకు కూడా ఫ్రీగా ఉంటుంది. గుడి కూడా ఒక 10 మీటర్లు పెంచారు, అధికారుల దృష్టిలో తీసుకొస్తే 10 మీటర్లు పెంచడం వల్ల ఇప్పుడు కామన్గా భక్తులకు ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం రాతి స్తంభాలతోని ఆ గ్రానైట్ తోని పునర్నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఆదిమ వాసుల యొక్క చరిత్ర తెలిసే విధంగా కూడా 7,000కు పైగా బొమ్మలు కూడా ఇక్కడ వాటిపైన చిత్రీకరించడం జరిగింది. వీటన్నిటిపైన మీరు ఆదివాసీ పూజారులుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చేసి 9 గేట్లు నిర్మిస్తే 9 గేట్లకు మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ పరంగా మాకు గొట్లో వంశస్థులు ఉంటాయి. మొత్తం 9 గొట్లు ఉంటాయి. ఆ 9 గొట్లకు ఒక్కొక్క గొట్టుకు ఒక్కొక్క గేట్ ఉంటుంది. సార్ మనం చూసుకుంటే 28 నుంచి 31 వరకు మహా జాతర జరుగుతుంది. ఈ జాతర 28 నుంచి 31 వరకు ఏ విధంగా జరుగుతుంది, ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి? అయితే 28వ తారీఖు సారలమ్మని తీసుకొస్తారు కన్నపల్లి నుంచి. పగడిద్దరాజుని పూనుగండ్ల నుంచి 66 కిలోమీటర్లు కాలినడకన 2 రోజులు ప్రయాణం చేసి నడుచుకుంటూ తీసుకొస్తారు. 11 కిలోమీటర్ల నుంచి ఇక్కడ కొండాయి నుంచి 11 కిలోమీటర్లు కాలినడకన తీసుకొచ్చి ఈ ముగ్గురు దేవుళ్ళు జంపన్నవాగులో సమూహమై అక్కడి నుంచి మా గర్భగుడికి తీసుకొని వచ్చి సమ్మక్కని ఎదుర్కొని సమ్మక్క వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ గద్దెల ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం రోజు సమ్మక్కని చిలకలగట్టు నుంచి సాయంత్రం తీసుకురావడం జరుగుతుంది. శుక్రవారం రోజు భక్తులు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శనివారం రోజు జనం నుంచి వనంలోకి తిరిగి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా 28-31 వరకు మహా జాతర కుంభమేళాను తలపించే విధంగా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మలు నిత్యం కూడా ప్రతి ఏటా కూడా ప్రతి మహా జాతరకి 2 నెలలకు ఒకసారి ఆ భక్తుల సంఖ్య అయితే గణనీయంగా పెరిగిపోతుంది. మొత్తం మేడారం మొత్తం కూడా జన జాతరగా అమ్మల నామస్మరణంతో కుటుంబ సమేతంగా ఈ వనంలో జనం కలిసిపోవడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఈ ఏడాది జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. ఇక ఇది ఇవాల్టి మేడారంపై స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.